మళ్ళీ చెప్పడంతో పాటు అది ఎట్లా వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే మనకి ప్లాన్ తెలవాలి. ఈరోజు జరిగేటటువంటి ఈ మీటింగ్ సెషన్ అనేది మనకు క్లియర్గా అర్థం కావాలి. దయచేసి అందరూ గమనించండి. మన కంపెనీ వచ్చేసి వెస్టీజ్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో కంపెనీ, ఇండియాలో టాప్ మోస్ట్గా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కంపెనీ. అయితే డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసేటటువంటి విధానం అన్నట్టు. అది ఏ విధంగా ఉంటుంది అంటే వెస్టీజ్లో వచ్చేసి మనకు 6 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అయితే కంపెనీ ప్రొఫైల్ తీసుకుంటే 2004లో స్టార్ట్ అయింది. ఎవరైనా బయట తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఒక కంపెనీ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వాలి, అందులో ఉన్న ప్రోడక్ట్స్ వాడాలి, అవి మంచుకుంటేనే వాడాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు సదుద్దేశంతో చెప్తారు. కాకపోతే వినే వాళ్ళకి ఏమని అనిపిస్తుంది అని అంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటే డబ్బులు పెట్టి మోసం చేసేది కానీ, లేకపోతే జాయిన్ చేసి ఇంకొకరిని జాయిన్ చేయడం, ఇట్లా జాయిన్ చేయాలి అని చెప్పే విధంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఏమైనా ఆలోచిస్తారు అంటే ఇది ఫేక్ అనే ఆలోచిస్తుంటారు. ఒకవేళ ఫేక్ కంపెనీ అయి ఉంటే 5 నుంచి 6 సంవత్సరాలలోపు ఆ కంపెనీకి సంబంధించినటువంటి నెట్వర్క్ మొత్తం బిల్డ్ చేసుకుంటుంది. అందులో దాదాపుగా డబ్బులు కట్టి జాయిన్ అయ్యేది మాత్రమే ఉంటుంది. అట్లా ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఒకవేళ ఒక 5 సంవత్సరాల తర్వాత తన నెట్వర్క్ పెంచుకున్న తర్వాత కంపెనీ ఎత్తేసింది అంటే కంపెనీ ఫౌండర్కి లాభం వస్తుంది. అట్లా వచ్చి ఆ ఎత్తేసిన కంపెనీలని వాటికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కానీ, వాటిలో జాయిన్ అయిన వాళ్ళు కానీ వెస్టీజ్ అని చెప్పగానే ఫేక్ అని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 2004లో మనకి ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్, అక్కడ ఫోటోలో ఉంది చూడొచ్చు. 2004లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ 2025 వచ్చింది అంటే 21 సంవత్సరాలు. ఇప్పుడు 21 సంవత్సరాలుగా ఈ కంపెనీ నడుస్తుంది. అంటే ఇది ఎంత దినదిన అభివృద్ధి అని చెప్తుంటారు కదా. ఇది రోజులతో కాకుండా సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు దాటింది, 21వ సంవత్సరం నడుస్తుంది ప్రస్తుతం. ఇందులో వచ్చేసి 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయింది 2004లో. 450 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటే ఉంది. దాని ద్వారా ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ 450 ప్రోడక్ట్స్ ఇందులో ఉండడం జరిగింది. తర్వాత 2 స్టోర్స్ 2004లో 2 స్టోర్స్తో ప్రారంభమై 8700 స్టోర్స్కు పెరగడం జరిగింది. అంటే అది కాలం మాత్రమే కాకుండా కాలంతో పాటు ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ పెరగడం జరిగింది, ఇందులో ఉన్నటువంటి స్టోర్స్ పెరగడం జరిగింది. 6 డిస్ట్రిబ్యూటర్స్తో మొదలైనటువంటి ఈ కంపెనీ ప్రస్తుతం 5 కోట్ల కంటే ఎక్కువ. అంటే ప్రతిరోజు డిస్ట్రిబ్యూటర్స్ యాడింగ్ జరుగుతూనే ఉంది, అంటే జాయిన్ అవుతూనే ఉన్నారు. అయితే అది 5 కోట్లకు పైగా ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పెరుగుతూనే ఉన్నారు. 5 కోట్లకు ప్లస్ మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇది ఇండియన్ కంపెనీ. మనం గమనించినట్లయితే ఎత్తేస్తున్నారు అని చెప్పేసి, లేకపోతే ఫేక్ కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకునేటటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉన్నటువంటివి కానీ, ఫోన్ స్కీమ్స్ కానీ, డబ్బులు కట్టించే ఏ కంపెనీ అయినా కూడా దాదాపుగా ఇండియన్ కంపెనీ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇండియన్ కంపెనీ అయినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డబ్బులకు సంబంధించింది కాదు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని చెప్పేసి మనం ఈ నెల వాడుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఈ నెల అయిపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ పోయి కొనుక్కునే అవకాశం ఉంది. ఆ బేస్డ్గా ఏ కంపెనీ అయితే ప్రోడక్ట్స్ బేస్డ్గా కంపెనీ నడుస్తుంది అంటే దాంట్లో ఫేక్ ఉండదు. ఇందులో చేయలేనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రోడక్ట్ తీసుకొని వాడమని చెప్తారు, నచ్చితేనే మళ్ళీ కొనమని చెప్తారు. ఒకవేళ నచ్చలేదు అంటే అక్కడితోటి వాళ్ళకి వాడినటువంటి ఆ క్షణంతో వదిలేస్తారు. వాళ్ళు ఆశేయడానికి అవకాశం ఏం లేదు. జాయిన్ అవ్వడానికి ఎటువంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే ఐడి ఫ్రీ ఇస్తారు. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మనం ఎటువంటి మోసం పోయేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి దీనిలో మోసం లేనటువంటి కంపెనీ అని నమ్మడానికి వెస్టీజ్ ఉంది ఫస్ట్. తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రికేర్. భారతదేశం అనేది వ్యవసాయం భారతదేశానికి వెన్నుముకగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రికేర్ అగ్రి ప్రోడక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనం గమనించినట్లయితే ఒక 10 సంవత్సరాల ముందు ఈ ఫర్టిలైజర్ షాప్స్ కానీ విత్తనాలు తీసుకొచ్చి మనకు ఊర్లలో మీ వ్యవసాయదారుల కంపెనీ వ్యవసాయం చేయమని చెప్పినటువంటి పరిస్థితులు 10 నుంచి 15 సంవత్సరాల ముందు చూసినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే విత్తనాలు వాళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలకు వాళ్ళు ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ మాత్రమే పనిచేస్తాయి. అది ఏ విధంగా అంటే ప్రతిసారి మనం ఫర్టిలైజర్ షాప్లో కొనుక్కొచ్చుకున్నటువంటి విత్తనాలకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ మాత్రమే తీసుకొచ్చి వేసినట్లయితే మాత్రం మనకు దిగుబడి రావడం. దీంతో పాటు ఏమవుతుందంటే 1 కారు 2 కారు మనం ప్రతిసారి అదే వాడుతుండడం వల్ల భూమిలో ఉన్నటువంటి సారం మొత్తం తగ్గిపోతుంది. అయితే మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకు కూడా సమస్యలు ఏ విధంగా వస్తున్నాయంటే ఒక 10 ఎకరాల బిట్లో వ్యవసాయం చేస్తున్నట్లయితే సేంద్రియ పద్ధతిలో పక్కనటువంటి ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నట్లయితే దాని ప్రభావం దీని మీద కూడా
ఇక్కడ వెస్టీజ్లో ఉన్నటువంటి అగ్రి ప్రోడక్ట్స్ అనేవి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఒకసారి వాడిన తర్వాత ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడమని చెప్తే ఎవరినైనా ఒకసారి వాడండి, నచ్చితేనే దీని ద్వారా ఉపయోగం ఉంటేనే మళ్ళీ వాడమని చెప్పడం జరుగుతుంది. 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తిని అర్ధ ఎకరం కానీ లేకపోతే 1 ఎకరం కానీ ఈ వెస్టీజ్లో ఉన్నటువంటి అగ్రి ప్రోడక్ట్స్ వాడితే ఈ కాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలం మీరు ఇంతకుముందు ఫర్టిలైజర్స్ ఉపయోగించి చేసినటువంటి పంటకి ఇప్పుడు మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడినటువంటి పంటకి ఏమైనా వ్యత్యాసం అంటే దీని ద్వారా ఏమైనా అధిక ఉత్పత్తి జరిగింది అని అంటే అప్పుడు నమ్మి మిగతా 9 ఎకరాలకు మీరు వాడండి అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నచ్చినట్లయితే కంపెనీ చెప్తుంది 2004 నుంచి కూడా అదే స్టాండ్ మీద ఉంది, నచ్చకపోతే ఎవరిని బలవంతంగా తీసుకోరారు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఏ పర్సన్ అయినా కూడా మీటింగ్లో కూర్చోబెట్టగలుగుతాం కానీ బిజినెస్ చేయగలం. తర్వాత రెండో ప్రోడక్ట్స్ వచ్చేసి హోమ్ కేర్. హోమ్ కేర్ అంటే ప్రతి ఒక్కరు మనం ఇంట్లో వెళ్ళి చూసినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి మనం పేస్ట్ కానీ ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ బట్టల లిక్విడ్ కానీ ఇవన్నీ మనం ఇప్పుడు వరకు బయట మార్కెట్లో మనకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూపించిన ప్రతిదీ మన ఇంట్లో ఉంటుంది. ఒక 20 ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే ఇంట్లో మనం వాడేవి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్కి సంబంధించి ఉంటుంది. ఆ బ్రాండు వాళ్ళు అది జెన్యూన్గా అమ్ముతున్నారా అని చెప్పి మనం ఆలోచిస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి ఒక సెలబ్రిటీని బేస్ చేసుకొని అతను చెప్పే మాటలు, అతను వాడేది వాడి మనకు చెప్పేది కాదు, అతను చెప్పే మాటలు విని ఆ అడ్వర్టైజ్మెంట్ మన దృష్టిలో ఉండడం వల్ల మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా మన ఇంటికి వస్తుంది. అడ్వర్టైజ్మెంట్లో చూసిన ఆ అడ్వర్టైజ్మెంట్లో చూడడం వల్ల మన మైండ్లో ఫీడ్ అయిపోయింది మాత్రమే సూపర్ మార్కెట్కి వెళ్ళగానే సంతోష్ సబ్ దగ్గరికి వెళ్తుంది, ఫ్రీడమ్ ఆయిల్ కార్డ్కి వెళ్తుంది. ఇట్లా ఈ వెస్టీజ్ ఏమో చెప్తుంది అంటే అవే ప్రోడక్ట్స్ దీంట్లో ఉంటాయి, ఒకసారి తీసుకొని వాడండి, మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి. దీంట్లో క్వాలిటీ ఉంటుంది. ఈ క్వాలిటీ ఎంత స్టాండర్డ్గా ఉంటుంది అంటే మీరు ఒకవేళ తీసుకొని వాడుతున్నటువంటి ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే సగం వాడిన తర్వాత అయినా కూడా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్తుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్లో క్వాలిటీ అనేది లేకపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రోడక్ట్ తీసుకొని పోతారు. సపోజ్ ఈ రోజు అనుకుందాం, ఈ రోజు ప్రోడక్ట్ తీసుకొని పోతారు, నచ్చలేదు అని చెప్పేసి తీసుకొచ్చి రిటర్న్ ఇస్తే సగం వాడిన ప్రోడక్ట్ ఎవరు కూడా మళ్ళీ రీబై చేయరు, మళ్ళీ కొనరు. అట్లాంటప్పుడు ఆ ప్రోడక్ట్స్ సంబంధించి కంపెనీకి లాసే అవుతుంది. అట్లాంటి అవకాశం లేకుండా కంపెనీ స్టాండర్డ్ నిలబడడం కొరకు ప్రోడక్ట్స్లో క్వాలిటీ ఇస్తుంది. తర్వాత హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే మనకు తెలిసి జ్వరం వస్తే ఏం చేస్తామనంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో ఒక పారాసిటమాల్ కానీ డోలో కానీ ట్యాబ్లెట్ తీసుకుంటాం వేసుకుంటాం. అయితే మన దగ్గర ఏమైంది, జ్వరం రావడం కానీ ఇప్పుడు మనం మారుతున్న కాలపరిమాణాలతో పాటు మనుషుల యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా మారుతున్నాయి. హార్ట్ స్ట్రోక్ ఇంతకుముందు ఒక 100లో ఒకరికి ఇద్దరికి వచ్చిందని చెప్పి 10-15 సంవత్సరాల ముందు వరకు మనం గమనించినట్లయితే జరుగుతున్న విషయం. ప్రస్తుతం ఏమైంది అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జరగడం, 6వ తరగతి 6 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం, యుక్త వయసులో ఉండి శారీరక దారుణ్యం కలిగి ఉన్నటువంటి పర్సన్స్ కూడా చూసుడగానే కళ్ళ ముందర పడిపోయి చనిపోతున్నటువంటి ఘటనలు వీడియోలు మనం చాలా చూస్తాం. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండే విధంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వారైనా వాడచ్చు, రాని వారైనా వాడచ్చు. ఇది హెల్త్ కేర్ అంటే పూర్తిగా ఫుడ్ సప్లిమెంట్స్, మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఎటువంటి పోషక లోపాలు ఉంటాయో ఆ పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ ఆహార పదార్థాల నుంచి ఈ క్యాప్సూల్స్ తయారు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని తీసుకోగలరు. బ్యూటీ కేర్ అంటే ఇది దాదాపుగా బ్యూటీ అంటే లేడీస్ మాత్రమే చెప్తుంటారు. మన మార్కెట్లో చూసినట్లయితే వాడుతున్నటువంటి ఒక ప్రోడక్ట్ అది కల్తీ అని తెలిసిన తర్వాత, వెస్టీజ్కి సంబంధం లేదు, వాడుతున్నటువంటి ఒక ప్రోడక్ట్ కల్తీ అని తెలిసిన తర్వాత దాని పేరు మార్చి మళ్ళీ అది మార్కెట్లో తీసుకొని రావడం జరిగింది. అట్లా జరుగుతున్న తరుణంలో ఈ వెస్టీజ్లో ఏమని మీకు చెప్తున్నారు అంటే పండ్లు, పూలు, కాయలు, ఆకుకూరలు మనకు ఆరోగ్యానికి మంచివైనవి, ఎటువంటివి మనకు హాని కలిగించినటువంటి పదార్థాలతో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాడుకునేటటువంటి బాడీ లోషన్ కానీ లిప్ కేర్ కానీ ఇవి మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు. లేదు ఇంకా ఏమైనా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, లేకపోతే పిగ్మెంటేషన్ కానీ ఈ పింపుల్స్ హెవీ పింపుల్స్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏమైనా డీప్గా మనకి బ్యూటీ కేర్కి సంబంధించి సప్లిమెంట్స్ కావాలి అనుకుంటే సికింద్రాబాద్ మెయిన్ బ్రాంచ్లో వచ్చేసి ఒక బ్యూటీ కేర్కు సంబంధించినటువంటి ఒక డాక్టర్ ఉంటాడు, సజెస్ట్ చేస్తాడు ఎవరికి ఏ పర్సన్కి ఎటువంటి ప్రోడక్ట్స్ అవసరం అయితే అనేది అతను సజెషన్ తీసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ బ్యూటీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడానికి అవకాశం ఉంది. తర్వాత మన దగ్గర ఉన్నటువంటిది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు గమనించినట్లయితే భారతదేశంలో
అది ఎందుకు వచ్చింది అని అంటే మనం వాడుతున్నటువంటి వాహనాలు కావచ్చు, వాహనాలు, ఫ్యాక్టరీలు. ఇప్పుడు పంట అయిపోయి పొలం వరి కోసిన తర్వాత నేలను కూడా తగలబెట్టడం వల్ల ఈ కాలుష్యం మొత్తం వాతావరణంలోకి వచ్చేసి వాయు కాలుష్యం జరుగుతుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చేసి స్వచ్ఛమైన గాలిని అందించడం జరుగుతుంది. ఒకసారి వాడిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు, లేకపోతే తీసుకొని ప్రయత్నం కూడా చేయొచ్చు. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్, నీరు, పంచభూతాలలో నీరు, గాలి, నిప్పు, నేల, ఆకాశం. ఇందులో మన నీరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో దాదాపుగా పూర్తి కలుషితమైన నీరు తాగడం జరుగుతుంది. మనం తీసుకొచ్చుకున్నటువంటి ఫిల్టర్ వాటర్ దగ్గర నుంచి కూడా అందులో వాడేటటువంటి కెమికల్స్ వచ్చేసి ఒకసారి మనం డైరెక్ట్ దాన్ని కట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన చేతులు కాలుకోవడం జరుగుతుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. అయినా కూడా మన వాటర్ రుచిగా ఉంటుందని చెప్పేసి ఒక మంజీరా వాటర్ తీసుకున్నట్లయితే మంజీరా వాటర్ వచ్చేసి టేస్ట్ అనిపించవు, కానీ ఫిల్టర్ వాటర్ దగ్గరికి తీసుకొచ్చుకున్న వాటర్ టేస్ట్ అనిపించకపోతే డైరెక్ట్ మనం సెకండ్ టైం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా అడుగుతున్నాం ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఎవరు ఆలోచించారు. ఫిల్టర్ వాటర్ అంటే దాదాపు టేస్ట్ ఉంటుంది, ఈ టేస్టే ఉంటుందని చెప్పేసి మన కంపెనీ మొత్తం ఆల్రెడీ ఆ మైండ్ సెట్లో ఉంచేశారు. కాకపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్, వెస్టిల్లో ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్ 7 లేయర్లతో నీటిని శుద్ధి చేస్తుంది. ఒకవేళ అందులో రక్తపు బొట్టు పడ్డా కూడా ఆ రక్తపు బొట్టుని నీట్గా మార్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 7th ప్రోడక్ట్ వచ్చేసి మ్యాక్ లూబ్రికెంట్స్. ఇది ఇంజన్ ఆయిల్ కాదు, ఇంజన్ ఆయిల్తో పాటు ఇంజన్లో పోసేటటువంటిది. బండి వయసు దాదాపు ఒక 45 సంవత్సరాలు దాటినటువంటి బండికి ఏమవుతుంది అని అంటే మనం ఎక్కువగా వాడుతున్నట్లయితే ఆ బండి బోర్కు రావడం జరుగుతుంది. బోర్కు వస్తుంది అని మనకి ఏదైనా అనుమానం కలిగినట్లయితే ఇంజన్ ఆయిల్తో పాటు పోసుకున్నట్లయితే దాదాపు 40,000 కిలోమీటర్ల వరకు ఆ ఇంజన్ మళ్ళీ ప్రాపర్గా నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఇవి మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్. అయితే ఏమని చెప్తుంది కంపెనీ అని అంటే ఫస్ట్ ప్రోడక్ట్స్ తీసుకొని వాడండి, నచ్చితేనే వాడండి, నచ్చకపోతే ఎవరిని బలవంతం పెట్టేది లేదు. బలవంతం చేస్తే కంపెనీ ఈ బిజినెస్ నడవదు, కంపెనీ ఉద్దేశం కూడా అది కాదు. ఎస్వి చెప్పే మాట అది. అవునండి సార్. అయితే ఇప్పుడు చెప్పడం ఏం జరుగుతుంది అని అంటే కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ చెప్పినాం, ఇందులో డబ్బులు వస్తాయని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. స్టేటస్లు పెట్టడం అయితే ఇవన్నీ మనం చూసి అంటే కొందరికి అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చూడడం జరుగుతుంది. అయితే ఆ డబ్బులు వచ్చే వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళని మోసం చేయాలంటే డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో అబద్ధం చెప్పించవచ్చు. కాకపోతే ఇక్కడ డబ్బులు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా మన మధ్యలో ఉండేవారే, మనకి చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. బ్రాంజ్ అండ్ అబౌట్ డైరెక్టర్స్ మనకి వెస్టీజ్ ద్వారా డబ్బు తీసుకున్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి మీ చెక్ మరియు మీ ఎక్స్పీరియన్స్ చెప్పగలరు.